నమస్కారం. మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మగారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. అమ్మా, సెల్ఫ్ మోటివేషన్ ఈ రోజులో చాలా ఇంపార్టెంట్. ఎవరైనా కానీ, ఆడ మగ, ఇంట్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, ఇంట్లో ఉండే వాళ్ళు కానీ, హూఆర్ ఇట్ మే బి. సో ఎప్పటికప్పుడు మనల్ని మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటూ ఎట్లా చీరప్ అయ్యేది ఈ రోజుల్లోనే కాదు, ఎప్పుడున్నా అవసరమేనమ్మా. సెల్ఫ్ మోటివేషన్ లాంటి పదాలు ఇవాళ మనం ఈ సైకాలజీ ఇదో పెద్ద సబ్జెక్ట్గా మాట్లాడుకోవడం మొదలు పెట్టాక వచ్చింది. కానీ ఈ పదం లేకపోయినా ఎప్పటికప్పుడు బతకాలి, ఉత్సాహంగా ఉండాలి అని తనని తాను భుజం తట్టుకుంటూ వీపు చరుచుకుంటూ ముందుకెళ్ళడం అన్నది ప్రతి వాళ్ళకి అవసరం అన్న సంగతి మనకి ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడు ఎవరు నీరసంగా ఉండకూడదు, అందరూ ఉత్సాహంగా ఉండాలి అని చెప్తూ ఈడుపు కాళ్ళు ఏడుపు మొహం ఇంటికి దరిద్రం అవి మానేసి ఉత్సాహంగా ఉండమని చెప్పేవాళ్ళు పూర్వం. అంటే ఎందుకు నడవాలి, ఎందుకు చెయ్యాలి అని ఈడుపు కాళ్ళు, నేనే చెయ్యాలా తప్పదా అని ఏడుపు మొహం. ఈ రెండు ఉండకూడదు, ఉత్సాహంగా ఉండాలి. అంటే బ్రతకడం మీద ఉత్సాహం ఉన్న వాళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ ఉంటుందమ్మా. ఈ కాలంలో చాలా మందికి అది కొంచెం తగ్గిందని చెప్పాలి. పూర్వం ఉండేది కాదు. జీవితంలో ఎన్ని కష్టాలు రాని బతకాలి అనేటటువంటి ఒక ఇది ఉండేది, కోరిక ఉండేది లోపల. అసలు ప్రతి జీవికి ఉండేటటువంటి లోపల నుంచి ఉండేటటువంటి ఒక సహజాతం ఇన్స్టింక్ట్ ఏంటంటే టు లివ్, బతకాలి అని. ఈ మధ్య అనేక కారణాలు చాలా ఉన్నాయి, అవి చర్చించడానికి చాలా పెద్ద విషయం. అనేక కారణాలుగా జీవితం మీద ఇష్టం కోల్పోతున్నారు. ఎందుకు బతకాలి, ఎప్పుడు బతికినా ఇంతే కదా, ఇది మెట్ట వేదాంతాలు ఇవన్నీ, ఎన్నాళ్ళు బతికినా చేసేదేముంది అని. దీనికి ఇలాంటి నెగిటివ్ థింకింగ్ ఏదైతుందో మనిషిని కుంగదీసేది, డిప్రెషన్ అంటారు. కుంగుబాటుకు లోన్ చేసేది ఏదైతే మానసికంగా కుంగిపోవడం, వేదన పడడం ఏదైతే ఉందో దాని నుండి బయటపడటం కోసమే మీరు అడిగినటువంటి ప్రశ్న ఇక్కడ. సెల్ఫ్ మోటివేషన్ అంటే తనని తాను ఉత్సాహంగా ఉండడానికి తన భుజం తను తట్టుకోవడం. ఎవరు తట్టరమ్మా, గుర్తుపెట్టుకోవాలి. ఒక్క సంగతి గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ప్రతి వాళ్ళకి వాళ్ళ జీవితం తప్ప పక్క వాళ్ళ గురించి ఆలోచించే తీరిక ఓపిక లేదు, అవసరం లేదనుకునేటటువంటి వాతావరణంలో ఉన్నాం. ఒకప్పుడైతే ఒక కుటుంబ సభ్యులు కానీ, మిత్రులు కానీ, ఒక గ్రామస్తులు కానీ అందరం కలిసికట్టుగా ఉందాం అనుకుని ఎవరన్నా కొద్దిగా దిగులుగా ఉన్నట్టయితే అందరూ వాళ్ళని ప్రోత్సహించడానికి రకరకాల కార్యక్రమాలు చేపట్టేవారు. ప్రస్తుతం అది లేదు. అందువల్ల మనమే ఉత్సాహపరుచుకోవాలి. దీనికి ఒక చక్కని ఉదాహరణ చెప్తానమ్మా నేను. శకుంతల దుష్యంతుడు ఆస్థానానికి వెళ్ళింది. గాంధర్వ విధిని పెళ్లి చేసేసుకుంటానన్నాడు. అంటే సరేనంది. దానికి కూడా ఒక కండిషన్ పెట్టింది. అతను కూడా ఈవిడిని ఆకర్షించడానికి రాజులకు గాంధర్వ ఇది అది ఇది అని చాలా చెప్తాడు. సరే, అయినా సరే నాకు పుట్టబోయే కొడుక్కి చక్రవర్తిత్వం ఇస్తానంటే నేను అంగీకరిస్తానంది. సరేనన్నాడు. వెడుతూ నీకు మంచి రాచ మర్యాదలతో ఒక పట్టప్రాణిని తీసుకొచ్చేట్టుగా ఏర్పాట్లు చేస్తానన్నాడు. అంతే సంగతులు. 12 ఏళ్ళు అయిపోయినాయి. ఈ లోపల కొడుకు పుట్టాడు, వాడు పెద్దవాడు అయ్యాడు, వాడికి వయసు వచ్చింది. తండ్రి అంటాడు, నువ్వు వెళ్ళమ్మా, నీ కొడుకు కణ్వ మహర్షి, నీ కొడుకుకి పట్టాభిషేకం చేయించుకునే వయసు వచ్చింది కనుక నీ కోరిక అదే కనుక నువ్వు వెళ్ళమంటాడు. వెడితే అసలు ఎక్కడ గుర్తుపట్టినట్టు చూడలేదు. అర్థమైపోయింది ఆవిడికి, వీడు గుర్తుపట్టట్లేదు. మర్చిపోయిన వాడికి గుర్తు చేస్తాం కానీ నటిస్తున్న వాడికి ఏం చేస్తామంటే అయినా సరే ఎందుకుని మాట్లాడింది వాడు, ఈవిడ మాట్లాడింది అతను వాదించాడు. రకరకాల మాటలైనాయి. చివరికి ఎందుకు వచ్చింది, నీకు లాభం లేదు, వెళ్ళు అన్నాడు. ఇలా అబద్ధాలు ఆడడం అలవాటు అయిపోయింది, వెళ్ళిపోమన్నాడు. అప్పుడు ఆవిడకి దుఃఖం వచ్చింది. పుట్టిన నాడే పుట్టంగానే తల్లి తండ్రి వదిలేశారు, ఇవాళ భర్త కూడా వదిలేస్తున్నాడు, నా జీవితం ఏమిటి, ఇదే కదా డిప్రెషన్కి కారణం అని అనుకుంది. అనుకోగానే దుఃఖం వచ్చింది. దుఃఖం వస్తే తన కంటి నీరు ఇంకోళ్ళు చూసిస్తే అది ఓడిపోయినట్టు. ఓడిపోయిన వాళ్ళే ఏడుస్తారు, ఎదుటి వాళ్ళకి కనపడకూడదు. అందుకని ఏం చేసింది, తల ఉంచుకుని కళ్ళల్లో వచ్చిన నీళ్లు కళ్ళల్లోనే ఉండిపోయేటట్టు కిందకి రాకుండా గట్టిగా అదిమిందట. గుడ్ల నీరు గుడ్లకు కుక్కుకోవడం అంటారే, బయటికి పడకూడదు. ఒక చుక్క నీరు కనపడిందంటే ఏడిచారంటే ఓడిపోయారనే.
అందుకని అప్పుడు ఇంకేదైనా సరే నేను ఈ కొడుకుని పెద్దవాడిని చెయ్యాలి అని నిశ్చయం చేసుకుని చెట్టు చివరికి అనాల్సిన మాటలు నేను చాలా భయంకరంగా ఉంటుంది. అంత ధైర్యం తెచ్చుకుందిగా మరి ఆ మాట అనగానే అప్పుడు ఆ శరీరవాణి పలుకుతుంది, ఈ శకుంతల మహాదేవి పతివ్రత, దుష్యంతుడే అబద్ధం ఆడుతున్నాడు, ఇతడు దుష్యంతుడు కొడుకే అని చెప్తుంది. సరే అదంతా కథ అయింది. ఇక్కడ ప్రధానం ఏమిటంటే తన కంటి నీరు ఇతరులు చూడకూడదు అనేటటువంటి ఒకానొక నిశ్చయం. అలాగే ద్రౌపది కూడా బాధపడుతున్నప్పుడు తన ముఖం మీద గుడ్డ వేసుకుందే కానీ ఇతరులకు తన బాధ కనపడనీయలేదు. ఎవరైనా అంతేనమ్మా, తాము దుఃఖపడ్డట్టు ఏడిచి ఇంకేం చెయ్యలేమో అని నీరు కారిపోయారంటే ఓడిపోయినట్టు. కనుక నేను గెలవాలి అని అనుకోవాలి. అలా అనుకున్నప్పుడు దుఃఖాన్ని జయించాలి. గెలవాలనే సంకల్పం రావాలిగా. ముందు మీరు అన్నట్టు గెలవాలని వస్తే ఇవన్నీ చేస్తారు. ఆ సంకల్పం రావాలిగా. అప్పుడు జీవితం అంటే ఏమిటి, ఎందుకు బతుకుతున్నాం అన్న దాన్ని అర్థం చేసుకుంటే తెలుస్తుంది. ఎందుకు బతుకుతున్నాం? బతకటం కోసం బతుకుతున్నాం. జీవితాన్ని సాగదిగెట్లా, జీవితాన్ని ఈడ్చట్లా. ఏదో బతికేలా ఈడుస్తున్నాం అంటారు కొంతమంది. అంటే ఏమిటి? ఆనందంగా లేరని అర్థం. అంతే కదా. ఏడవడంగా చేయాల్సింది బతకాలి. అంచేత ఆ రకంగా ఎందుకు పుట్టాము, ఎందుకు బతుకుతున్నాము అన్నది అర్థం చేసుకున్నప్పుడు తమని తాము మోటివేట్ చేసుకోగలుగుతారు. అది మర్చిపోతున్నారు చాలామంది. ఇతరుల కోసం బతుకుతున్నాం. ఎవరో నన్ను మెచ్చుకోలేదు కనుక నేను చచ్చిపోతాను, ఎవరో నన్ను గుర్తించలేదు కనుక ఈ బతుకు అనవసరం, ఎవరో నా నుండి దూరం అయ్యారు కనుక నేను బ్రతకడం వృధా, ఇట్లాంటిది అనుకుంటామే. అది అంటే నా జీవితం ఇతరుల మీద ఆధారపెట్టుకున్నాను నేను. వాళ్ళ పొగడ్తో, వాళ్ళ ప్రేమో, దేని మీదో నేను ఆధారపడ్డప్పుడు ఆ ఆధారం నాకు సరిగ్గా దొరక్కపోతే డిప్రెషన్ వస్తుంది. అసలు నేను ఇంకోళ్ళ మీద ఆధారపడకుండా ఉంటే, అందుకని అది గుర్తుంచుకోవాలి. ఎవరికి వాళ్ళు తనకు చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే, నేను నా కోసమే ఉన్నా, నా ఉద్ధరణ కోసం ఉన్నా. ఈ ఉద్ధరణ భౌతికంగా ఈ ప్రపంచంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి, పదవచ్చు, డబ్బవచ్చు, అధికారం అవచ్చు, ఏదైనా సరే దాన్ని నేను ఇంకా పెంపొందించుకోవడానికి ఒకటి. రెండోది ఆధ్యాత్మికంగా అసలు ఎందుకు పుట్టాను అన్న దాన్ని తెలుసుకుని ఇంతకన్నా వీలైతే మంచి జన్మ లేదు, అసలు జన్మే లేకుండా అసలు ఉండేట్టు చేయడానికి ఈ జీవితాన్ని నేను ఉపయోగించుకోవాలి అనే దాన్ని తనకి తాను ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉండాలి. నిద్ర లేవంగానే ప్రతిరోజు నేను నా కోసమే ఉన్నానని గుర్తు చేసుకోవాలి. కావాలంటే ఇతరులకు నేను సహాయపడతా, నేను బతికుండడం మాత్రం నా కోసమే. జీవితం ఒక వరం, వరాన్ని ఆనందించాలి కానీ అది శాపం అనుకోకూడదు. బతికుంటే బలుసాకు తింటాం సామెత కూడా ఉంది. తర్వాత ఎప్పుడో ఒకప్పుడు బతికుంటే భవిష్యత్తులో ఏదో ఒక శుభాన్ని చూస్తాం. ఎన్నేళ్లకైనా ఎన్ని కష్టాలున్నా ఒక శుభాన్ని చూస్తాం అనేటటువంటి ఒక ఆలోచన మనసులో ఉండాలి. ఇవన్నీ ఉండవు. కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు ఇవి ఉండవు. అప్పుడు ఏం చేయాలి? ప్రతిరోజు నిద్ర లేవంగానే నేను నా కోసం బతుకుతున్నానని ఒక్క మాట అనుకుని లేచినట్టయితే అదే డే మొత్తాన్ని మోటివేట్ చేస్తూ ఉంటుంది మనకి. నేను నా కోసం ఏది చేసినా నేను మీకు సహాయం చేస్తానమ్మా. ఎందుకు చేస్తాను? మీ మీద ప్రేమ కాదు, పైకి అలా ఉంటుంది. నేను చేసిన సహాయం పొందిన మీ కళ్ళల్లో ఉన్న ఆనందం చూస్తే నాలో ఆనందానికి కావలసిన హార్మోన్లు వస్తాయి. అందుకు మీకు నేను సహాయం చేస్తే మీరు నన్ను తిడితే మళ్ళీ చేస్తానా? మీరు ఆ కృతజ్ఞతాపూర్వకంగా నా వంక చూసినప్పుడు నాకు ఆనందం కలుగుతుంది. అంటే నేను ఎందుకు ఇచ్చాను మీకు? నా ఆనందం కోసం ఇచ్చాను, మీకు సహాయం చేస్తున్నాను కాదు. ఇలాంటివి గుర్తుంచుకుంటూ ఉన్నట్టయితే నేను నా కోసం బతుకుతున్నాను, ఇతరుల కోసం కాదు అనే సంగతిని గుర్తుంచుకుంటే అస్సలు ఎటువంటి సమస్య ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ మా. నమస్తే అమ్మా.